హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను శ్రావణి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. యాక్చువల్గా ఫస్ట్ వీడియో కెమెరా ముందుకు వచ్చి ఇంట్రడక్షన్ చేద్దాం అనుకున్నాను. అది ఎలా ఉందంటే పిల్లలు టీచర్ ముందు నుంచి లెసన్ అప్పచెప్పినట్లు ఉందన్నమాట. అందుకే ఈ వీడియోలోనే ఛానల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎందుకు ఛానల్ పేరు శ్రావణీస్ జర్నీ ఫ్రమ్ ఢిల్లీ అంటే, హస్బెండ్ జాబ్ వల్ల నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి నా జర్నీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో శ్రావణీస్ జర్నీ ఫ్రమ్ ఢిల్లీ. అండ్ ఛానల్లో మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తారంటే, ఫ్యామిలీ అందరికీ ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి ఆబ్వియస్గా ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి. ఓన్లీ ట్రావెలింగ్ వీడియోసే కాకుండా నా థాట్స్ అండ్ వ్యూస్, మై హ్యాపీనెస్, ఎవ్రీథింగ్ మీతో వ్లాగ్స్ రూపంలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మీరు ఢిల్లీలో కానీ సరౌండింగ్ ప్లేసెస్ కానీ ఏమైనా చూడాలి అంటే కమెంట్ చేసి చెప్పండి. నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మేము భోగి రోజు అయితే ఇలా ఆంధ్ర భవన్కి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాము. ఫెస్టివల్ రోజు స్కూల్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి యాజ్ యూజువల్గా జరిగిపోయింది. మనమైతే ఇప్పుడు ఏపీ భవన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. రైట్ సైడ్ వచ్చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి విజయవాడ దుర్గమ్మ తల్లి. మంచిగా బంతిపూలతో డెకరేట్ చేశారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియము. తెలుగు మూవీస్ అన్నీ ఫ్రీగా వేస్తారు ఇక్కడ. మేము లాస్ట్ టైము ఉగాది ఉత్సవాలకి ఏపీ భవన్కి వచ్చినప్పుడు ఫేమస్ మెజిషియన్ బిఎస్ రెడ్డి మ్యాజిక్ షో చేశారు. ఎలా ఉందంటే కళ్ళప్పగిచ్చుకొని చూసామంటే అంత బాగుంది. చాలామంది పిల్లలు మైక్ పట్టుకొని సంక్రాంతి విషెస్ చెప్తున్నారు. ఇక్కడ మార్నింగ్ ముగ్గుల కాంపిటీషన్ జరిగినట్లుంది. చెరుగడలు అవి పెట్టేసి బంతిపూలతో డెకరేట్ చేశారుగా. సో ఫొటోస్ దిగడానికి వెళ్తున్నాం బసవన్న దగ్గర. వదిలేస్తే వెళ్ళి ఈత కొట్టేలా ఉంది. అంత ఇష్టం హన్వికి వాటర్. ఫస్ట్ అయితే ఇలా పాట్లో పొంగల్ చేశారు. తర్వాత అదిగుండి పెద్ద బౌల్లో నైట్కి ప్రసాదం చేశారనమాట. ముత్యాల ముక్కున్న వాకిళ్ళలోన వసించే మాసిరికి గోపిల్లో, ముత్యాల ముక్కున్న వాకిళ్ళలోన వసించే మాసిరికి గోపిల్లో, మందార పువ్వన్నే పారాణిలోన కొలువు తీరిన తల్లికి గోపిల్లో, మందార పువ్వన్నే పారాణిలోన కొలువు తీరిన తల్లికి గోపిల్లో. ఆ గొబ్బెమ్మల చుట్టూ ఫస్ట్ పిల్లలు డ్యాన్స్ చేశారు. తర్వాత తీన్మార్కి జెంట్స్ చేస్తారు చూడండి.
మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే మిర్చి బజ్జీలు బోండాలు దొరుకుతాయి కదా మంచిగా. ఢిల్లీలో అయితే దొరకట్లేదు. సో ఆంధ్ర భవన్లో దొరికేసరికి మంచిగా కుమ్మేస్తున్నాం అనమాట. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అంటే ఓన్లీ మోమోస్. సో తిన్న తర్వాత భోగి మంట వేస్తే అక్కడికి వెళ్ళి తర్వాత హన్వీకి భోగిపళ్ళు పోయించడానికి వెళ్ళామన్నమాట. ఎందుకో కానీ భోగిమంటలో శనక్కాయ నువ్వులుండ వేయించారు. నాకెళ్ళి కాదు, అటు చూసే. జస్ట్ మిస్. ఒకటి కూడా పడినట్టేనా ఇప్పుడు? ఢిల్లీలో టెంపరేచర్ అయితే 10 degrees ఉంటుంది. చాలా చలిగా ఉంటుంది. మీరు చూసారంటే మ్యాక్సిమం అందరూ స్వెటర్స్ వేసుకునే ఉన్నారు కదా. మన పిండి వంటలు పచ్చళ్ళు ఇక్కడ ఈ షాప్లో దొరికితే కొనుక్కొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. నేను పోస్ట్ చేసే ఏ వీడియో అయినా నోటిఫికేషన్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.